కేటీఆర్ కామెంట్ సార్ ఇది. రేవంత్ రెడ్డి ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థి అయి ఉన్నట్టయితే 30 సీట్లు కూడా వచ్చేవి కాదు అని చెప్పేసి. నిజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే అంత వ్యతిరేకత ఉంటుందా రేవంత్ రెడ్డి మీద? అంటే అది పొలిటికల్ స్టేట్మెంట్, దానికి ఏంటి ప్రాతిపదిక? సర్వే చేశారా కేటీఆర్? ఇది ఏదో ఒక బేసిస్ ఉండాలి కదా, మన రాజకీయ ప్రకటనలకు బేసిస్ ఉండాలి. అట్లీస్ట్ విశ్లేషకులుగా మనం అంగీకరించాలని బేసిస్ ఉండాలి. నాయకులుగా వాళ్ళ ప్రత్యర్థులపైన వ్యాఖ్యలు చేస్తుంటారు, అది సహజం. దే హ్యావ్ ఎ రైట్ టు డూ ఇట్, ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. కానీ ఎక్కడైనా 30 సీట్లే వస్తాయి రేవంత్ రెడ్డి సీఎం చేయాలి, మరి ఎవరిని సీఎంగా ప్రకటిస్తే ఎక్కువ వచ్చేవి? అది కూడా కేటీఆర్ చెప్పాలి. పోనీ పలానా ఆయనను కాంగ్రెస్లో సీఎంగా ప్రకటిస్తే 70 వచ్చేవి. రేవంత్ను సీఎంగా ప్రకటిస్తే 30 సీట్లు మాత్రం వచ్చేవి, ఎంత నిజమో తెలియదు. కానీ కేసీఆర్ఏ సీఎం అని చెప్పినా కూడా 39 వచ్చాయి, అది మాత్రం నిజమే కదా. సో కేసీఆర్ఏ సీఎం అని పదే చెప్పారు కూడా మీకు ఎలక్షన్ క్యాంపెయిన్లో. అయినా 39. రేపు ఇంకోరు అంటారు, ఇప్పుడు ఇమీడియట్గా మీ జూనియర్ రేపు రేవంత్ రెడ్డి అంటాడు కేటీఆర్నే సీఎం చేసి ఉంటే ఇది 10 కూడా వచ్చేవి కావని, ఇదివరకే అన్నట్టు కూడా గుర్తు నాకు. సో ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల ఉపయోగం ఉండవు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డికి లాభం అవుతుంది, కాంగ్రెస్కి లాభం అవుతుంది. బీఆర్ఎస్ నేతలకు అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డికి నిజంగానే బలం లేకపోతే ఎందుకంత టార్గెట్ చేయాలి? ఇప్పుడు ఆయనకు 30 ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 30 సీట్లే వచ్చే పరిస్థితి లేకపోతే ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కదా. సో అందువల్ల ఆయనకు ఇప్పుడు 65 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకున్న సీఎం ఆయన విధానాలు ప్రశ్నించవచ్చు. రేవంత్ రెడ్డి అనుసరించేటువంటి విధానాల్లో లోపాలను ఖచ్చితంగా తీయవచ్చు, హామీలు అమలు కాబట్టి తీయవచ్చు. అయిపోయిన ఎన్నికలు దీనికి ఆయన సీఎంగా ప్రకటిస్తే ఏమయ్యేది తెలియదు. బట్ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి ఎమర్జ్ అయ్యాడని. ఆ మాటకైతే రేవంత్ రెడ్డి ఎమర్జ్ కావడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడ్డది. ఎన్నికలకు ముందు కూడా మీకు బేసిస్ ఇప్పుడు కేటీఆర్కు మరి ఏ బేసిస్ ఉందో నాకు తెలియదు. కానీ లోక్నీతి CSDS వారు ఒక సర్వే జరిపారు, పోల్ స్టడీ. అది ఎన్నికల తర్వాత జరిపారు. మీరు అది హిందూ పత్రికలో కూడా ఉంటుంది. లోక్నీతి CSDS పోల్ సర్వే ఆన్ తెలంగాణ ఇన్ ది hindu.com అని కొట్టండి వస్తుంది. అందులో నాకు గుర్తున్నంత వరకు ఇప్పుడు మీరు ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్సైజ్ గూగుల్లో కొడితే వస్తుంది. అందులో నా కేసీఆర్తో పోటీ పడి రేవంత్ రెడ్డికి కూడా సీఎం అభ్యర్థిగా జనం అంగీకరించారు. సో అరౌండ్ 30% అబోవ్ కేసీఆర్ అంటే 22% వరకు కూడా రేవంత్ రెడ్డి అన్నారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీలో మరే నాయకుడి కన్నా కూడా రేవంత్ ఎమర్జ్ అయ్యాడు కనుకనే కాంగ్రెస్ హైకమాండ్ ఆయన సీఎం చేసింది. అందుకే కాంగ్రెస్ సీనియర్లకు కూడా అంగీకరించారు కదా. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే, నిన్నటిదాకా అంతకుముందు రేవంత్ రెడ్డిని 50 కోట్లు ఇచ్చి PCC తెచ్చుకున్నాడు, టీటీడీపీ చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా రేవంత్ రెడ్డి కాలి గోటికి కూడా కేసీఆర్ సరిపోడు అని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో అందువల్ల రాజకీయాల్లో ఎలా మారుతాయనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అందువల్ల అల్టిమేట్గా ప్రభుత్వాలు అనుసరించే విధానాలు, ముఖ్యమంత్రుల విధానాల మీద మాట్లాడాలి తప్ప రేవంత్ రెడ్డిని సీఎం ప్రకటించి ఉన్నా ఉండకపోయినా ఇప్పుడు దాంతో వచ్చే ప్రయోజనం అయితే ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం ప్రకటించి ఏమయ్యేది ఎవరికి తెలియదు. అది బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రాకపోతే ఏమయ్యేది, అంటే 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు పాలించకపోతే ఏమయ్యేది, ఏమో డచ్ వాళ్ళు వచ్చేవాళ్ళు, పోర్చుగీస్ వచ్చేటోడు, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేటోడు, ఎవరు రాకపోయేటోడు, ఎవరు చెప్పగలుగుతారు దానికి ఏం ఆన్సర్ ఉండదు కదా. సో సీఎంగా ప్రకటించుంటే ఇంకెక్కువ సీట్లు వచ్చేదేమో. సో రెఫరెండం లాగా మారి అసలు లేదు అన్ని పార్టీ సీనియర్లంతా కొట్లాడుకొని పరస్పరం నాశనం చేసుకునే వాళ్ళు. సో అది దిర్ నో ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ కదా, ఎందుకంటే దిర్ నో బేసిస్ ఫర్ దట్ క్వశ్చన్. కానీ బేసిస్ ఉన్నది నేను చెప్పిన CSDS లోక్నీతి పోల్ స్టడీలో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రజలు ప్రిఫర్ చేశారు. అందుకే ఎమ్మెల్యేలు ప్రిఫర్ చేశారు కనుక హైకమాండ్ ప్రిఫర్ చేసింది. వాటికి కాలేదు. లేదా కాంగ్రెస్ లాంటి పార్టీలు ఏమీలు ఉన్న పార్టీ అది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మనం చూడండి, పెద్ద ముఖ్యమంత్రులనే 100 జల్ల నీళ్ళాయించిన రాజకీయ పార్టీ అది. అలాంటి పార్టీలో రేవంత్ రెడ్డి ఎలా ఎమర్జ్ కాగలిగాడు? సో అందువల్ల ఈ రకంగా మన పర్సనల్ టార్గెట్ ఎన్నికలకు ముందు కూడా ఆయన RSS బ్యాక్గ్రౌండ్ అని అలా పర్సనల్ టార్గెట్ చేశారు. అది ఆయనకు లాభమైంది, కాంగ్రెస్ లాభమైంది. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయండి, చూడండి మీరు రేవంత్ రెడ్డి లాభం అయితే కాంగ్రెస్ లాభం అవుతుంది. దానికన్నా మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది ఏంటి, చేయండి ఏంటి, చేస్తే సపోర్ట్ చేయలేదో వదిలేయండి.
అది ప్రతిపక్షంగా చేసింది సపోర్ట్ చేయలేరు కనుక. కానీ చేయని దాన్ని ప్రశ్నించండి. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ మనకు అవకాశం అది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ తప్పొప్పులు, వీటిపైన ప్రతిపక్షం కేంద్రీకరిస్తూ ఉపయోగపడుతుంది. కానీ గతంలోకి వెళ్ళి మాట్లాడుతూ ఉపయోగం లేదు. భవిష్యత్తు వర్తమానంలో ఉండాలి మనం ఎప్పుడైనా. గతంలో ఉంటే ఏమవుతుంది, కేసీఆర్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే, కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే, కేటీఆర్ ముఖ్యమంత్రి చేసుంటే బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు కూడా రాకపోవు. ఇలా ఎవరు పడతాళ్ళు ఏది పడతారో వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఉపయోగమే ఉండదు కదా.